ప్రసన్న ఏం చేస్తున్నావే? ఒకసారి ఇట్లా వచ్చి కూర్చో. ఎందుకు? పని ఉంది. నాకు పని ఉంది. 2 నిమిషాలు లేదా? వస్తానా? ఏంటి? దాటి కూర్చో. కూర్చో. సరే కానీ పెళ్ళి రోజు వస్తుందిగా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనా? బంగారం తీసుకున్నా కదా నీకు. బంగారం ఏంటో అది? నీకు చెప్పలేదు బంగారం తీసుకున్నాను కానీ. నాకు చెప్పలేదు కదా. చెప్పినా తీసుకున్న వారం అవుతుంది, దేవుడి కాడ పెట్టినా, నువ్వు కూడా దండం పెట్టినావు. అవును. ఏంటది బంగారం? బంగారం ఇస్తా, నువ్వు దాంతో బ్రాస్లెట్ చేయించుకుంటావా, చైన్ చేయించుకుంటావా, లేకపోతే రింగ్స్ చేయించుకుంటావా అనేది నీ ఇష్టం. అవునా? ఓయ్, అంటే పెళ్ళి రోజుకి ముందే ఆలోచించాలి. సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏం లేదు, నీకు చెప్పాను. ఇక నువ్వు తెచ్చుకో అన్నావు, ఇక తెచ్చుకున్నా. ఇక టైం వస్తుందిగా ఇద్దాంలే అని ఆగిన. ఎట్లా నువ్వు అడుగుతావు నాకు తెలుసు. మరి ఇప్పుడు ఇచ్చేనా? తెస్తాం రాదు. తీసుకొస్తావా? ఎక్కడ పెట్టావు? బీరోలు పెట్టండి. లేదు తీసుకొస్తాను. 1/2 కేజీ బంగారం. కాదు, ఇది టూ మచ్ కదా. 1/2 కేజీ బంగారం. తినే బంగారం అన్నావు నువ్వు. నాకు బ్రాస్లెట్ చేయించుకుంటాను. మరి ఏదైనా చేయించుకో, బంగారం అడిగావు, నేను బంగారం ఇచ్చా. కనీసం నువ్వు ఇంగ్లీష్లో కూడా అడగలేదు గోల్డా అంటే చెప్పడానికి కూడా. నువ్వు డైరెక్ట్గా బంగారం ఇలా ఉంది. పెళ్లి రోజు గిఫ్ట్ అడిగితే లేడీస్ని ఇలా ఉంది. మరి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, నీకు గిఫ్ట్ ఇవ్వడానికి. గవర్నమెంట్ ఎంప్లాయీ కానవసరం లేదు, ఇచ్చే దాంట్లో తృప్తిగా. నాకు ఎక్కడి నుంచి ఇన్కమ్ లేదు కాబట్టి నేనేమి ఇవ్వలేను. కావాలంటే ఒక పని చెయ్యి, చెప్పు. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుంది కదా, ఒకళ్ళు ఉందంటే నేను నీకు భర్తగా వస్తా, నువ్వు నాకు భార్యగా రా. ఓకేనా? ఇప్పుడు ఈ జన్మలో నాకు ఏమేం చేసినావు, వచ్చే జన్మలో నీకు అన్ని చేసి పెడతా, అంతకంటే రెట్టింపు చేస్తా. ఓకేనా? ఈ జన్మకు చాలే బంగారం. ఈ జన్మ బంగారం.